నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కన్న కొడుకుని అమెరికా పంపించడం కోసం రోడ్డున పడ్డ తల్లిదండ్రులు. కన్న తల్లిదండ్రుల చిరిగిన బట్టలు, చేస్తున్న పని చూసి తన తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికే నామోషీగా ఫీల్ అయిన కొడుకు. అలాంటి కొడుకుకి ఆ తల్లిదండ్రులు ఎలాంటి శిక్ష విధించారు అనేది ఈ కథలో మనం విందామండి. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సార్, నన్ను క్షమించండి, ఇలాంటి తప్పు మళ్ళీ జరగదు అంటూ చంద్రశేఖర్ గారు తన యజమానిని క్షమించమని అడుగుతున్నారు. ఆ ఓనరు, ఈ పని మీ నాన్నొచ్చి చేస్తాడా? మాకు జరిగిన ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఈ రోజు నీ జీతం కట్ చేసేస్తాను అని ఆ యజమాని అన్నప్పుడు చంద్రశేఖర్ గారు రెండు చేతులు జోడించి, సార్, నేను పేదవాడిని, నా జీతం కట్ చేస్తే నా భార్య నేను ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుంది అంటూ ఏడుస్తూ తన యజమాని పాదాలు పట్టుకున్నారు. కానీ ఆ వ్యక్తి చంద్రశేఖర్ గారిని తన కాలుతో నెట్టేసి కోపంగా వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ గారు వేడుకుంటూనే ఉన్నారు, కానీ ఆ ఓనర్ అసలు ఆయన్ని పట్టించుకోలేదు. చంద్రశేఖర్ గారు పెద్దగా చదువుకోలేదు. ఇప్పుడు ఆయన వయసు 65 ఏళ్ళు. కానీ ఈ వయసులో కూడా కూలి పనులు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆయన చేతిలో గడ్డపార, పలుగు పట్టుకొని గొయ్యి తవ్వే పనిలో నిమగ్నమయ్యారు చంద్రశేఖర్ గారు. ఆ బరువైన గడ్డపారను పట్టుకోలేక ఆయన చేతులు బలం కోల్పోతున్నాయి. ఆ బరువైన పారని, పలుగుని నిరంతరం వాడడం వల్ల ఆయన భుజాలన్నీ నొప్పులు పుడుతున్నాయి. ఆయన చేతులు బొబ్బలెక్కేశాయి. ఆయన పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నా సరే తన భార్య కడుపు నింపుకోవాలంటే తప్పక పనిచేయాల్సిన పరిస్థితి. చంద్రశేఖర్ గారు తన భార్యతో ఒంటరిగా జీవించేవారు. ఆయన తన కొడుకు కోసం తన సర్వస్వాన్ని కోల్పోయారు. కొడుకు చదువు కోసం ఏదైనా చెయ్యాలనే కోరికతో తనకున్న ప్రతిదీ అమ్మి కొడుకుని అమెరికా పంపించాడు. చంద్రశేఖర్ గారికి సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. అది మెల్లమెల్లగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కొడుకు కోసం చేసిన అప్పులన్నీ ఆయన నెత్తి మీదే పడ్డాయి. కష్టాలన్నీ చుట్టుముట్టడంతో ఆయన తనకి ఏ పని దొరికితే ఆ పని చేయడం మొదలుపెట్టాడు. కొడుకు చదువు కోసం తీసుకున్న బ్యాంకు లోన్లు కట్టలేకపోవడంతో బ్యాంకు వాళ్ళు వాళ్ళ ఇంటిని జప్తు చేశారు. ఆయన వ్యాపారం కూడా మూతపడడంతో ఇప్పుడిక కూలి పనులు చేసుకుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొడుకు చదువు పాడవుతుంది అన్న కారణంతో ఈ విషయాలేవి కొడుకుకి ఎప్పుడూ చెప్పలేదు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారి భార్య ప్రసన్నలక్ష్మి గారు తన భర్తని రోజు అడుగుతూ ఉండేవారు, మన రోజులు ఎప్పుడు మారతాయి? మన పరిస్థితిని ఆ భగవంతుడు ఎప్పుడు మారుస్తాడు? మీరు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. మీరు ఈ వయసులో ఇంత కష్టపడ్డాన్ని నేను చూడలేకపోతున్నాను. మన కొడుకు ఎప్పుడు అమెరికా నుంచి వస్తాడో తెలియదు. మనం మళ్ళీ మునుపటిలా అసలు సంతోషంగా ఉండగలమో లేదో అని నాకు భయంగా ఉంది అంటూ ప్రసన్నలక్ష్మి గారు బాధపడుతూ ఉండటంతో చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారికి ధైర్యం చెప్పారు. లక్ష్మి, ఓపిక పట్టు. మన కొడుకు అర్జున్ మనకున్న పెద్ద ఆసరా. ఒక్కసారి మన కొడుకు అమెరికాలో ఉద్యోగం సంపాదించి తిరిగి వచ్చాడంటే మనం కూడా ఆటోమేటిక్గా పెద్ద మనుషులం అయిపోతాం. అప్పుడు చూడు, మనం ఈ గుడిసెలోంచి బంగ్లాలోకి తిరిగెళ్ళిపోతాం. అప్పటి వరకు ఈ కష్టాలు మనకి తప్పవు. కొన్ని రోజులు మనం ఓపిక పడితే ముందంతా మనకి సంతోషకరమైన జీవితమే ఉంది. మన రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆ దేవుడు మనపై దయ చూపించినా చూపించకపోయినా మన కొడుకు మాత్రం మన మీద దయ చూపిస్తాడు. మన కోసం ఖచ్చితంగా వస్తాడు. మన కష్టాలన్నీ తీరుస్తాడు అంటూ చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారికి ధైర్యం చెప్పారు. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు, ఈ రోజు కూడా మన అబ్బాయి అర్జున్ ఫోన్ చేయలేదండి అంటూ నిరుత్సాహంగా చెప్పారు. ఆ మాటలకు చంద్రశేఖర్ గారు, మన అబ్బాయి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళాడు. పగలు రాత్రి కష్టపడి చదువుకుంటూ ఉంటాడు. అందుకే బహుశా ఫోన్ చూసుకుని ఉండడు అంటూ చంద్రశేఖర్ గారు తన భార్యకు వివరించి చెప్పారు. లక్ష్మి, నువ్వు మన కొడుకుతో పదే పదే మాట్లాడాలని ప్రయత్నిస్తే తను చదువు మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఇక్కడ మనకి పగలైతే అక్కడ రాత్రి అవుతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో మన కొడుకుని ఇబ్బంది పెట్టడం సరైన పని కాదు. తను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో సెటిల్ అయితే ఖచ్చితంగా మన కోసం మన దగ్గరకే వస్తాడు. నువ్వేమీ కంగారు పడకు.
నువ్వు కంగారు పడుతున్నట్టు ఏమీ జరగదు. అర్జున్ మన కొడుకు, తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పారు చంద్రశేఖర్ గారు. కానీ కొడుకుతో మాట్లాడలేకపోతున్నందుకు ప్రసన్నలక్ష్మి గారి గుండె పగిలిపోతున్నట్టుగా ఉంది. రోజు కొడుకు మీద ఆవిడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్నంతా ఈ రోజు బయట పెట్టాలనుకుంటున్నారు. చంద్రశేఖర్ గారు కూడా ఆవిడ్ని ఇప్పుడు ఆపలేకపోయారు. అర్జున్ చదువు కోసం అమెరికా వెళ్ళి 5 ఏళ్ళయ్యింది. 5 ఏళ్లు కావస్తున్నా అర్జున్ ఇంకా తిరిగెందుకు రాలేదు? ఇప్పటి వరకు తనకి ఉద్యోగమే రాలేదంటారా? తను మనకి ఫోన్ చేయడం కూడా మానేశాడు. మీరు మాత్రం ఇంకా కొడుకొస్తాడు, మనల్ని ఉద్ధరిస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు అంటూ కోపంగా అన్నారు ప్రసన్నలక్ష్మి గారు. ఒక వారం రోజుల తరువాత అర్జున్ ఫోన్ చేశాడు. ప్రసన్నలక్ష్మి గారు వంట చేస్తూ ఉన్నప్పుడు అర్జున్ ఫోన్ చేశాడు అంటూ చంద్రశేఖర్ గారు ఆవిడ్ని పిలిచారు. గబ్బగబ్బా చేతులు తుడుచుకొని ఆమె దగ్గరకు వచ్చిన వెంటనే చంద్రశేఖర్ గారు ఫోన్ని స్పీకర్లో పెట్టి ఇచ్చారు. అప్పుడు అర్జున్ తల్లిదండ్రుల్ని అడుగుతున్నాడు, నాన్న అక్కడంతా ఎలా ఉంది? మీరు బాగానే ఉన్నారు కదా? అంతా బాగానే ఉంది కదా? మీకు ఏ ఇబ్బంది లేదు కదా అని అడగగానే చంద్రశేఖర్ గారు ఆ మాటల్ని దాటేస్తూ, నీ చదువు ఎలా జరుగుతుంది బాబు? నీ చదువు ఎప్పుడు పూర్తవుతుంది? నీకెప్పుడు ఉద్యోగం వస్తుంది? మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము. ఎప్పుడెప్పుడు నీకు ఉద్యోగం దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వస్తావా అని మేము ఎదురు చూస్తున్నాము అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు ఉక్కిరిబిక్కిరైపోయారు. కానీ అర్జున్కి చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ మాత్రమూ తెలియదు. చాలాసేపు అర్జున్, ప్రసన్నలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. చివరగా ఫోన్ పెట్టేసే ముందు చంద్రశేఖర్ గారు, బాబు అర్జున్, నేను నిన్ను చూసి చాలా రోజులైపోయింది, నువ్వు ఎప్పుడొస్తావు అని అడగగానే అర్జున్, నాన్న ఇంకొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు ఓపిక పడితే అప్పుడు మనందరం కలిసే ఉండొచ్చు అని చెప్పాడు అర్జున్. చంద్రశేఖర్ గారు అర్జున్ నుంచి తమ కష్టాలన్నీ దాచిపెట్టారు. నిజాలన్నీ దాచిపెట్టి సంతోషంగా ఉన్నట్టు నటించారు. తమ కొడుకు సుఖం, సంతోషం, శాంతి కోసం తల్లిదండ్రులు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అతనికి తెలియనివ్వలేదు. రోజంతా ఎంతో కష్టపడితేనే వాళ్ళు 2 పూట్ల భోజనం చేయగలుగుతున్నారు. అమెరికా వెళ్ళి 5 ఏళ్ళు అయిపోతుంది. ఇన్నేళ్లుగా తను ఇంకా ఎందుకు సెటిల్ అవ్వలేదు? ఎందుకు తిరిగి రాలేదు? చంద్రశేఖర్ గారికి కూడా అర్థం కావడం లేదు. ఫోన్ చేసినప్పుడల్లా చంద్రశేఖర్ గారు అర్జున్ని ఈ విషయం అడుగుతూనే ఉండేవారు. కానీ అర్జున్ మాత్రం మాట దాటేస్తూ ఉండేవాడు. 3 నెలల తర్వాత మళ్ళీ ఒకరోజు అర్జున్ ఫోన్ చేశాడు, తనకి ఉద్యోగం వచ్చింది అని. అమెరికా నుంచి తిరిగి వస్తున్నాను అని అర్జున్ చెప్పాడు. ఈ శుభవార్త విన్న చంద్రశేఖర్ గారి ఆనందానికి అవధులు లేవు. చంద్రశేఖర్ గారు తన భార్య ప్రసన్నలక్ష్మి గారితో చాలా సంతోషంగా ఈ వార్తను చెప్పారు. ప్రసన్నలక్ష్మి గారు కూడా చాలా సంతోషించారు. వెంటనే చంద్రశేఖర్ గారు, మన అబ్బాయి తొందరలోనే రాబోతున్నాడు, తను వచ్చే వరకు మన కష్టాలన్నీ నేను తన దగ్గర దాచిపెట్టాల్సిందే, అందుకే నేను అర్జున్కి ఏమీ చెప్పలేదు అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారు ఏమీ మాట్లాడలేదు. మన అబ్బాయి మనల్ని ఖచ్చితంగా చూసుకుంటాడు, మన కష్టాలన్నింటి నుంచి విముక్తుల్ని చేసేస్తాడు, మన కొడుకు తిరిగి వస్తున్నాడు, ఇక మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని చాలా సంతోషించారు. ఆ రోజు నుంచి ఇద్దరూ కొడుకు అర్జున్ రాక కోసం రోజులు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. తమ కొడుకుని కౌగులించుకునే రోజు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అర్జున్ ఇంటికి తిరిగొచ్చే సమయం దగ్గర పడింది. అర్జున్ తర్వాత రోజు ఉదయమే రాబోతున్నాడు. ప్రసన్నలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు ఎంతో ఆరాటంతో కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రంతా వాళ్ళకు అసలు నిద్రే పట్టలేదు. రాత్రంతా ఇద్దరూ మెలకువగా కూర్చొని నక్షత్రాలను లెక్క పెట్టుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత రోజు ఉదయం ప్రసన్నలక్ష్మి గారు చంద్రశేఖర్ గారితో, ఒక్క విషయం వినండి, మనం ఇక్కడున్నామని అర్జున్కి తెలియదు కదా, ఇక్కడికి ఎలా వస్తాడు? మనం మన ఇల్లు ఖాళీ చేసేసి వచ్చేసాం కదా, తను అక్కడికి వెళితే మనం ఎక్కడ ఉన్నామో తను ఎలా తెలుసుకుంటాడు? తను తెలుసుకోలేకపోవచ్చు కదా అనగానే చంద్రశేఖర్ గారు, ఉదయం ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అర్జున్ నాకు తప్పకుండా కాల్ చేస్తాడు, అప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అన్న విషయం నేను అర్జున్తో చెప్తాను, ఈ ఇంటి అడ్రస్ అర్జున్కి ఇస్తాను, అప్పుడు తను ఇంకా సులభంగా మన ఇంటికి చేరుకోగలుగుతాడు అన్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు
కొడుకు అర్జున్ ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అర్జున్ నుంచి కాల్ రాలేదు. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు, చూడండి మన అర్జున్ మనకి ఇంకా ఫోన్ చేయలేదు, తను నేరుగా మన పాతింటికి వెళ్ళిపోయాడేమో. అర్జున్ మనతో చెప్పిన టైం ప్రకారం ఈ పాటికి వచ్చేసి ఉండాలి అంటూ కంగారు పడిపోతూ ఉన్నారు. అప్పుడు చంద్రశేఖర్ గారు, లక్ష్మి నువ్వేం కంగారు పడకు, బహుశా మన అబ్బాయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు, లేదంటే ఫ్లైట్ కూడా లేట్ అయి ఉండొచ్చు కదా, నువ్వేం కంగారు పడకు అంటూ ప్రసన్నలక్ష్మి గారికి ధైర్యం చెబుతూ ఉన్నారు. ఉదయం మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం రాత్రి కూడా అయిపోయింది. కానీ అప్పటి వరకు అర్జున్ రానే లేదు. తన నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. భార్యాభర్తలిద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళిద్దరి కళ్ళు తలుపు వైపే చూస్తున్నాయి. రాత్రయింది కానీ అర్జున్ రాలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అర్జున్ని ఎలా కనిపెట్టగలుగుతారు? వాళ్ళ వద్ద ఎలాంటి ఫోన్ నెంబర్ కూడా లేదు. ఇంతకీ అర్జున్ ఏమైపోయినట్టు? ఇంటికి రాలేదు. రోజులు గడిచిపోతున్నాయి. వారమైంది. చంద్రశేఖర్ గారు న్యూస్ పేపర్లలో కూడా విమానం కూలిపోయినా లేదా హైజాక్ అయిన న్యూస్లు ఏమైనా వచ్చాయేమోనని రోజు చెక్ చేస్తున్నారు. అయితే అలాంటి విషయాలు కూడా ఏమీ జరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అలా ప్రసన్నలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు ఎదురు చూస్తూనే నెల రోజులు గడిచిపోయాయి. అయినా సరే కొడుకు గురించి ఎలాంటి సమాచారమూ లేదు. చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు రోజు రోజుకి కొడుకు కోసం తహతహలాడుతూ ఉండేవారు. వారి కలలన్నీ గాలి మేడల్లా చెదిరిపోయాయి. కొడుకు గురించిన ఆలోచనలే ఇద్దరిని నిర్జీవంగా చేసేశాయి. అర్జున్ని తలుచుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళకి తెలియడం లేదు. తనకేమైనా జరిగిందా? ఏదైనా ప్రమాదం జరిగిందా? తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కూడా వాళ్ళకి తెలియడం లేదు. కొడుకు ఎలా ఉన్నాడు అని భార్యాభర్తలిద్దరూ ఆందోళన చెందసాగారు. చంద్రశేఖర్ గారు భార్యకు కనిపించకుండా అర్జున్ కోసం రోజు ఏడుస్తున్నారు. ఎంత ప్రయత్నించినా, ఎంత సమయం గడిచినా అర్జున్ జాడే లేదు. అర్జున్ కోసం వాళ్ళు ఎక్కడని వెతకగలరు? తమకున్న సమస్తము ఖర్చు పెట్టి కొడుకుని అమెరికా పంపించారు. అంతే తప్ప వేరే ఇన్ఫర్మేషన్ ఏమీ వాళ్ళకు తెలియదు. కొడుకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం తప్ప. ఇప్పుడు 10 నెలలు గడిచిపోయాయి. చంద్రశేఖర్ గారు నిస్సహాయంగా పనులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏది ఎలా జరిగినా కడుపుకి ఆకలి వేయడం మాత్రం మానేయదు కదా. ఆయన పని చేస్తే గాని వాళ్ళిద్దరి కడుపు నిండదు. కానీ కొడుకు గురించిన దిగులుతో ఇద్దరి శరీరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకరోజు చంద్రశేఖర్ గారికి చాలా అనారోగ్యంగా అనిపించింది. తన శరీరం అస్సలు స్పందించడం లేదు. ఆయన పని చేయడానికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు, మీరు ఈ పరిస్థితుల్లో పనికి ఎలా వెళతారు? మీరు కనీసం నడవలేకపోతున్నారు అని చెప్పగానే చంద్రశేఖర్ గారు, నేను ఈరోజు పనికి వెళ్ళకపోతే మనకు కనీసం ఒక్క పూట భోజనం కూడా లభించదు అని చెప్పి మెల్లగా పలుగు పారా తీసుకుని పనికి బయలుదేరారు. ప్రసన్నలక్ష్మి గారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆవిడ మాత్రం ఏం చేయగలుగుతుంది పాపం. కానీ ఆవిడ చాలా ఆలోచిస్తుంది. చంద్రశేఖర్ గారికి ఎలాగైనా సరే విశ్రాంతి ఇవ్వాలని, ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి అని. కానీ ప్రసన్నలక్ష్మి గారి ఆరోగ్యం బాగుండకపోవడంతో చంద్రశేఖర్ గారు ఇప్పటి వరకు తనని ఏ పని చెయ్యనివ్వలేదు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో ఇంటికొచ్చిన భర్తని చూసి ప్రసన్నలక్ష్మి గారు షాక్ అయిపోయారు. ఏం జరిగింది? మీరు ఎందుకింత తొందరగా ఇంటికొచ్చేశారు? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని భార్య అడిగిన మాటలకి చంద్రశేఖర్ గారి కళ్ళు చెమ్మగిల్లాయి. కాసేపు మౌనంగా ఉండి గోడ కానుకుని, నన్ను మా యజమాని ఉద్యోగంలోంచి తీసేశాడు, రేపటి నుంచి రావద్దు అని చెప్పేశాడు. నేను సరిగ్గా పనిచేయడం లేదని నన్ను ఇంటికి పంపించేశాడు అని చెప్పారు. ఆ మాటలు విన్న ప్రసన్నలక్ష్మి గారికి ఆందోళనతో ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎలా బ్రతకాలి అని ఆవిడ కంగారు పడ్డారు. అప్పుడు చంద్రశేఖర్ గారు, ఏం పర్వాలేదు లక్ష్మి, రేపటి నుంచి నేను వేరే ఏదో ఒక పని వెతుక్కుంటాను అనగానే ప్రసన్నలక్ష్మి గారు, మీరేం బాధపడకండి, నేను ఏదో ఒక పని చేస్తాను. ఎవరింట్లో అయినా వంట చేస్తే అయినా 4 రూపాయలు వస్తాయి కదా. ఈసారి మీరు నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు అన్నారు. ఈ మాటలు విన్న చంద్రశేఖర్ గారికి కాస్త బాధ కలిగింది. వద్దు లక్ష్మి, నువ్వు ఇవన్నీ చేయలేవు. నేను నిన్ను
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మహారాణిలా చూసుకోలేకపోవచ్చు, కానీ నీతో కూలి పనులు చేయించాలని మాత్రం నేను అనుకోవడం లేదు. నేనే ఏదో ఒక పని చూసుకుంటాను అని చెప్పారు. ఆ మాటలు వినగానే ప్రసన్నలక్ష్మి గారికి చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపం భర్త మీద కాదు, కొడుకు మీద. కొడుకు వల్లే వాళ్ళిద్దరూ సమస్తము కోల్పోయి ఈ రోజు ఈ పరిస్థితుల్లోకి రావాల్సి వచ్చింది. కానీ ప్రసన్నలక్ష్మి గారు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే తను ఏదైనా మాట్లాడితే ఇంకా తన భర్త హృదయం గాయపడుతుందేమోనని ఆమె సైలెంట్గా ఉండిపోయింది. కానీ ఆవిడ ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం ప్రసన్నలక్ష్మి గారు గుడికెళ్లారు. కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తే కాస్త మనశ్శాంతిగా అయినా ఉంటుంది అని వెళ్ళేటప్పుడు చంద్రశేఖర్ గారికి నేను గుడికెళ్తున్నాను, కాసేపట్లో తిరిగొస్తాను అని చెప్పారు. అప్పటికే కొడుకు గురించి ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో చంద్రశేఖర్ గారికి దేవుడి మీద చాలా కోపం వస్తుంది. అందుకే ఆయన గుళ్ళో ఏం చేస్తావు, ఆ దేవుడు మన మాట ఎక్కడ వింటాడు, ఎన్నాళ్ల నుంచి నువ్వు భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నావు, మన ప్రార్థనలు ఏవి ఆయన చెవులకు చేరలేదు అనగానే ప్రసన్నలక్ష్మి గారు ఎవరికి తెలుసు, ఈసారి ఆయన మన మొన వింటాడేమో అనుకుంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని గుడి గోడకు ఆనుకుని కూర్చుంది. చంద్రశేఖర్ గారు చూస్తారనే భయంతో ఆవిడ ఇంట్లో సరిగ్గా ఏడవను కూడా ఏడవలేకపోతున్నారు. ఆ గుడిలో కూర్చుని చాలాసేపు ఏడ్చారు. నిరంతరంగా ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయినా సరే కొడుకు గురించి ఆవిడ పడే బాధ మాత్రం తగ్గనే లేదు. కళ్ళు మూసుకుని ఏడుస్తున్న ప్రసన్నలక్ష్మి గారిని ఎవరో కదిలించగానే ఆవిడ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న పంతులు గారిని చూసి ఆశ్చర్యపోయింది. పంతులు గారు, అమ్మా, మీరు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతున్నట్టున్నారు, దేనికో బాధపడుతున్నట్టున్నారు. అసలు ఏం జరిగింది, మీరెందుకు ఏడుస్తున్నారు, నాతో చెప్పండి, నేను దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే నేను చెప్తాను అని అడగగానే ప్రసన్నలక్ష్మి గారి కన్నీళ్లు ఇంకా పెరిగాయి. ఆవిడ ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకుని ఆవిడ మొత్తం కథని చెబుతూ, పంతులు గారు, నేను ఇప్పటికే నా కొడుకుని కనుక్కోలేకపోయాను. మా దగ్గర తన గురించి ఎలాంటి సమాచారమూ లేదు. తను ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు మాకు చేయడానికి కూడా ఎలాంటి పని లేదు. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కూడా లేరు. నేనేదైనా పని కోసం వెతుక్కోవాలి అని అనుకుంటున్నాను. నా భర్త ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని చెప్పగానే పంతులు గారు, అమ్మా, నువ్వు సరైన సమయానికే వచ్చావు. ఇక్కడ నీకోసం ఒక పని ఉంది. నువ్వు కావాలనుకుంటే ఈ పని చేయొచ్చు. మీకు దాని ద్వారా కొంత డబ్బు వస్తుంది. ప్రసాదంగా ఏం దొరికినా అది మీరింటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఈ మాటలు వినగానే ప్రసన్నలక్ష్మి గారి కళ్ళు మెరిశాయి. నిజంగానా పంతులు గారు, ఏ పనైనా చెప్పండి, నేను చేస్తాను అంటూ గబ్బగబ్బా కన్నీళ్లు తుడుచుకున్నారు. అప్పుడు పంతులు గారు, అమ్మా, ఈ గుడి క్లీనింగ్ పని ఉంది. ఉదయం పూజా సమయానికి భగవంతునికి బట్టలు మార్చాలి. ఈ లోపే ఈ ప్రాంగణాన్నంతా మీరు శుభ్రం చెయ్యాలి. మీరు ఆ పని చేస్తారా అని అడగగానే ప్రసన్నలక్ష్మి గారు, నాకు అంతకంటే ఇంకేం కావాలి పంతులు గారు, ఆ భగవంతుడికి సేవ చేసి నేను సంతోషంగా కడుపు నింపుకుంటాను. భగవంతుడికి సేవ చేయడం, డబ్బులు కూడా పొందడం చాలా సంతోషించాల్సిన విషయం పంతులు గారు. మీరు నాకు దేవుడి కంటే తక్కువేం కాదు. ఈరోజు మీరు నా జీవితంలోకి దేవుళ్లాగానే వచ్చారు అంటూ ప్రసన్నలక్ష్మి గారు చాలా సంతోషించారు. 2 చేతులు జోడించి పంతులు గారికి కృతజ్ఞతలు చెప్పి, ఆ భగవంతుడికి కూడా కృతజ్ఞతలు చెప్పి తొందరగా ఇంటికొచ్చి చంద్రశేఖర్ గారితో అంతా చెప్పారు. చంద్రశేఖర్ గారికి కూడా ఈ పనికి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే అది దేవుడి కోసం ఉచితంగా చేయాల్సిన పని. కానీ ప్రస్తుతం వాళ్ళకి డబ్బులు అవసరం ఉంది కాబట్టి ప్రసన్నలక్ష్మి గారు ఆ పని చేయడానికి చంద్రశేఖర్ గారు అనుమతించారు. ఇప్పుడిక ప్రతిరోజు ప్రసన్నలక్ష్మి గారు ఆలయానికి వెళ్ళి శుభ్రం చేసేవారు. దానికి బదులుగా పంతులు గారు కొన్ని ప్రసాదాలు, డబ్బులు ఇచ్చేవారు. ప్రసన్నలక్ష్మి గారు ఇంకా చంద్రశేఖర్ గారు ఇద్దరూ హాయిగా తమ కడుపు నింపుకుంటున్నారు. ఎలాగోలాగా వాళ్ళ జీవిత రైలు మెల్లగా కదలడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక అందమైన విదేశీ వనిత ఆలయానికి వచ్చింది. ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారి దృష్టి ఆవిడ వైపు మళ్ళింది. ఆ మహిళ అందరికీ భోజనం పంచిపెడుతుంది. ఆ మహిళ ముందుగా ఆలయంలోకి ప్రవేశించి
ప్రసాదం అందించి పేదలందరికీ ఆహారం ప్యాకెట్లు పంచి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రసన్నలక్ష్మి గారికి పంతులు గారు కొన్ని ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. అలాంటి వంటకాలు, స్వీట్లు, అలాంటి ఐటమ్స్ అన్నీ చాలా కాలం తర్వాత తింటున్నారు వాళ్ళిద్దరూ. చంద్రశేఖర్ గారికి ఆహార పదార్థాలన్నీ పెట్టినప్పుడు చంద్రశేఖర్ గారు వాటిని చూసి, లక్ష్మి, పని చేయడం వేరు, ఇలా పేదవాళ్లకు పంచిపెట్టే ఆహారాలు తీసుకోవడం వేరు. నువ్వు గుళ్ళో పనిచేసి దానికి ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటున్నావు, ఆ భగవంతుడి ప్రసాదం కూడా తీసుకొస్తున్నావు. కానీ ఇది పేదవాళ్ల కోసం పంచిపెట్టిన ఆహారం కదా, నువ్వు దీన్ని ఇంటికెందుకు తీసుకొచ్చావు అనగానే ప్రసన్నలక్ష్మి గారు, నేను ఈ భోజనం పేదవాళ్ల వరుసలో నిలబడేం తీసుకోలేదండి. పంతులు గారు ఇంటికొచ్చేస్తూ ఉంటే ప్రసాదంతో పాటు ఈ ఫుడ్ కూడా నాకు ఇచ్చారు. పంతులు గారు ఇస్తున్నప్పుడు నేను దాన్ని వద్దంటే, తీసుకోకపోతే బావుండదు కదా, అది భగవంతుడి ఆశీర్వాదంతో సమానం కదా అని చెప్పారు. ఇక చంద్రశేఖర్ గారు ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ప్రసన్నలక్ష్మి గారు పనిచేయడానికి గుడికి వెళ్ళినప్పుడు ఆ విదేశీ మహిళ మళ్ళీ గుడికొచ్చింది. ప్రసన్నలక్ష్మి గారు గుడిని శుభ్రం చేయడం చూసి ఆ అమ్మాయి రియా ప్రసన్నలక్ష్మి గారి దగ్గరకొచ్చి ఆవిడతో వచ్చిరాని తెలుగు, ఇంగ్లీష్ కలగలిపి మాట్లాడడం ప్రారంభించింది. ఆవిడ ప్రసన్నలక్ష్మి గారితో, రేపు మా ఇంటికొచ్చి ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ మీరు వండగలుగుతారా, మీకు ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తారో చెప్తే నేను ఆ డబ్బులు మీకు ఇస్తాను అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారు చాలా సంతోషించారు. కానీ చంద్రశేఖర్ గారితో ఈ విషయం చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే ఆయన గుడిలో కాబట్టి ఈ పనులన్నీ చేయనిస్తున్నారు. కానీ వేరే వాళ్ళ ఇళ్లలో ఆవిడ పని చేయడానికి ఆయన అస్సలు ఒప్పుకోరు. అందుకే మరుసటి రోజు ప్రసన్నలక్ష్మి గారు గబగబా తొందరగా గుళ్ళో పనులన్నీ ముగించుకొని ఆ అమ్మాయి చెప్పిన చిరునామాకు వెళ్లారు. ఆ ఇల్లు చాలా విలాసవంతంగా ఉంది. ఆ ఇంట్లో ప్రసన్నలక్ష్మి గారు మన భారతీయ వంటకాల్ని ఒక్కొక్కటిగా తయారు చేశారు. ఇల్లంతా ఆహారపు గుమగుమలతో నిండిపోయింది. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ప్రసన్నలక్ష్మి గారితో, థ్యాంక్స్ ఆంటీ, ఈ వంటలన్నీ నా భర్తకి కనుక నచ్చితే మీరు రోజు వచ్చి మా ఇంట్లో వంట చేస్తారా అని అడిగింది. ఇంతకంటే మంచి అవకాశం తనకి ఎలా దొరుకుతుంది అని, రోజు ఆ ఉద్యోగం చేయడం వల్ల ఆమె సంపాదన కూడా పెరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని ప్రసన్నలక్ష్మి గారు వదులుకోవాలి అని అనుకోలేదు. కాబట్టి ఆ ప్రతిపాదనకి ఆవిడ ఒప్పుకున్నారు. కానీ చంద్రశేఖర్ గారికి చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు నుంచి ఆలయానికి వచ్చి ఆలయంలో పనులన్నీ పూర్తయిన తరువాత భోజనం వండడానికి రియా ఇంటికి వెళ్ళిపోయేవారు ప్రసన్నలక్ష్మి గారు. ఇప్పుడు ప్రతిరోజు గుళ్ళో పని ముగించుకొని ప్రసన్నలక్ష్మి గారు ఆ ఇంటికి వెళ్ళి వంట చేసి వచ్చేవారు. గంటలో వంట చేసి తిరిగి వచ్చేసేవారు. ఆ తర్వాత ఒకరోజు రియా, రేపు తొందరగా మీరు వంట చేయడానికి రాగలరా, రేపు కొంచెం ఇంపార్టెంట్ అకేషన్ ఉంది, మీరు కొంచెం ఎక్కువ ఆహార పదార్థాలు సిద్ధం చెయ్యాలి అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారు తొందరగా తర్వాత రోజు గుడి లోపల పనంతా పూర్తి చేసుకొని వంట పని కోసం రియా ఇంటికి వెళ్ళి వంటగదిలో వంట చేయడం ప్రారంభించారు. అప్పుడు బయట నుంచి ఒక స్వరం వినిపించింది. ఇంత మంచి సువాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా అమ్మ వంట చేస్తుంటే కూడా ఇలాగే మంచి మంచి సువాసనలు వచ్చేవి. వాస్తవానికి ఈ రోజుల్లో అలాంటి రుచికరమైన ఆహారం ఎవ్వరూ వండలేకపోతున్నారు అన్నాడు. ఆ పేరు, ఆ గొంతు వినగానే ప్రసన్నలక్ష్మి గారి కాళ్ల కింద నేల జారిపోయింది. ఆవిడ వంటగదిలో వంట చేస్తున్నారే గాని ఆ గొంతు తన కొడుకుదిలాగానే ఉందే అచ్చం అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు అర్జున్ కూడా, ఆంటీ ఎవరో నాకు చూపించు, ఆవిడ ఎంత బాగా వంట చేస్తున్నారో, మా అమ్మ చేసినట్టే ఉంటున్నాయి ఆవిడ వంటకాలు, నేను ఆవిడ్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పేసరికి రియా అర్జున్ని తీసుకొని వంటగది దగ్గరకు వచ్చింది. అప్పుడు రియా ప్రసన్నలక్ష్మి గారిని పిలిచి, అర్జున్, ఈవిడే మన వంట మనిషి, ఈ ఆంటీనే మీకోసం రోజు వంట చేస్తున్నారు అంటూ ప్రసన్నలక్ష్మి గారిని అర్జున్కి పరిచయం చేసింది. తన ఎదురుగా వస్తున్న ఆ అబ్బాయిని చూసి ప్రసన్నలక్ష్మి గారికి కళ్ళు తిరిగినంత పనయింది. కన్నీళ్లు రాకుండా ఆపుకోవడానికి ప్రయత్నించారు, కానీ కుదరడమే లేదు. ఆవిడ్ని చూడగానే అర్జున్ కూడా అక్కడే ఆగిపోయాడు. వాళ్ళిద్దరూ ఒకరి మొహాలొకళ్ళు చూసుకోగానే ఆ అమ్మాయి రియా, ఆంటీ, ఇతను నా భర్త అర్జున్, ఈవిడే ఆంటీ, మీకోసం రోజు భోజనం సిద్ధం చేస్తుంది. ఈ మాటలు వినగానే కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రసన్నలక్ష్మి గారు ఏమీ మాట్లాడలేదు.
కానీ అర్జున్ మాత్రం ఆవిడెవరో తెలియనట్టు నటిస్తూ మౌనంగా నిల్చున్నాడు. విధి ఎంత పెద్ద నాటకం ఆడింది. ఈ రోజు తన ఎదురుగా వచ్చింది తన కొడుకు అర్జునే. విధి వాళ్ళిద్దరినీ ఇలా కలుపుతుందని ఆవిడ అస్సలు ఊహించలేదు. ప్రసన్నలక్ష్మి గారేమో ఆ ఇంట్లో పని మనిషిగా, కొడుకేమో ఆ ఇంటి యజమానిగా ఒకరి ఎదురుగా ఒకరు నిలబడ్డారు. అర్జున్ కళ్ళు తన తల్లిని చూడలేకపోయాయి. మరుసటి క్షణంలోనే ప్రసన్నలక్ష్మి గారు వంటగదిలోంచి బయటకొచ్చి చాలా కంగారుగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు. దారిలోనే మనసులోనే ఆవిడ, ఈ రోజు నేను నా కొడుకుని చూశాను, కానీ ఈ విషయం వెళ్ళి నా భర్తతో ఎలా చెప్పాలి? నా కొడుకు ఇదే నగరంలో నివసిస్తున్నా తన తల్లిదండ్రుల్ని కలవడానికి లేదా వాళ్ళని వెతకడానికి ప్రయత్నించలేదని తెలుసుకొని ఆయన ఎంత బాధపడతారు. ఈ విషయం తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది అనుకుంటూ ఆ విషయాలన్నీ దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారి ఇంటికి రావడం ఆలస్యం కావడంతో ఆయనలో ఆందోళన మొదలైంది. రోజు తొందరగానే ఇంటికి వచ్చేసే ఆవిడ ఈ రోజు ఎక్కడికి వెళ్ళిందో అని ఆయన కంగారు పడసాగారు. వెంటనే చంద్రశేఖర్ గారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి గుడికి బయలుదేరారు. గుడికెళ్ళి పంతులు గారిని అడిగినప్పుడు పంతులు గారు చంద్రశేఖర్ గారికి విషయం చెప్పి ఆ విదేశీ మహిళ అడ్రస్ ఇచ్చారు. ఆయన ఆ ఇంటికి చేరుకుని బెల్లు కొట్టగానే ఆ అమ్మాయి రియా బయటకొచ్చింది. మీరెవరు అని చంద్రశేఖర్ గారిని అడగగానే చంద్రశేఖర్ గారు, నేను ప్రసన్నలక్ష్మి గారి భర్తని, ఆమె ఇక్కడ వంట మనిషిగా పనిచేస్తోంది కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాకపోతే నేను ఆమెను వెతుకుతూ వచ్చాను అని చెబుతూ ఉండగానే వెంటనే రియా, ప్రసన్నలక్ష్మి గారు ఇందాకే ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పింది. వెంటనే చంద్రశేఖర్ గారికి లోపల నుంచి అర్జున్ గొంతు వినిపించింది. తలుపు లోపల నుంచి హఠాత్తుగా లోపలికి చూసిన చంద్రశేఖర్ గారు ఆశ్చర్యపోయారు. తన కొడుకే తన ఎదురుగా నిలబడున్నాడు. చంద్రశేఖర్ గారు పట్టరాని కోపంతో తన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలని, ఈ ముసలి తల్లిదండ్రులని ఈ వయసులో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంచావు అని తన కొడుకుని అడగాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రసన్నలక్ష్మి గారి గురించి కంగారు పడుతూ చంద్రశేఖర్ గారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయన ప్రసన్నలక్ష్మి గారి కోసం వెతుకుతూ ఉండగానే అర్జున్ మొహం ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. భార్య కోసం ఆయన కంగారుగా చుట్టుపక్కలంతా వెతికారు. ఎంత వెతికినా ప్రసన్నలక్ష్మి గారు కనిపించలేదు. ఆ తరువాత ఆయన నీరసంగా ఇంటికి చేరుకోగానే ప్రసన్నలక్ష్మి గారు ఎదురుగా కనిపించారు. వెంటనే చంద్రశేఖర్ గారు, లక్ష్మి, నేను నీ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అంటూ ప్రసన్నలక్ష్మి గారిని అడగగానే ఆవిడ విషయం దాచిపెట్టి, ఏం లేదండి, గుళ్ళో కాస్త పని ఎక్కువైంది అని చెప్పారు. వెంటనే చంద్రశేఖర్ గారు, మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం లక్ష్మి, ఈ ఊరు నాకు నచ్చలేదు అనగానే ఆవిడ ఆశ్చర్యపోయారు. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామండి? వేరే ఎక్కడికైనా వెళితే మనకు పని దొరకడం చాలా కష్టం కదా. ఇప్పుడు మనకి గుళ్ళో పనిచేస్తూ రోజులు బాగానే గడిచిపోతున్నాయి కదా, ఇంకా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవసరమా? ఎందుకీ అనవసరపు ఆలోచనలు చేస్తున్నారు అనగానే చంద్రశేఖర్ గారు, నువ్వేం బాధపడొద్దు లక్ష్మి, నేను ప్రతి విషయమూ ఆలోచించాను, నేను ఇక్కడ ఉండాలని అస్సలు అనుకోవడం లేదు అని చెప్పినప్పుడు ప్రసన్నలక్ష్మి గారు తన భర్త మనసుని అర్థం చేసుకొని ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత రోజు చంద్రశేఖర్ గారు తనకి ఒంట్లో బాగోలేదని చెప్పి ప్రసన్నలక్ష్మి గారిని అర్జున్ ఇంటికి గాని గుడికి గాని పనికి వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత రోజు ఉదయం నిద్రలేవగానే చంద్రశేఖర్ గారు సామాన్లు సర్దడం మొదలుపెట్టారు. ఇంత పొద్దున్నే మీరు ఏం చేస్తున్నారు అంటూ ప్రసన్నలక్ష్మి గారు ఆశ్చర్యపోతూ అడిగారు. కనిపించడం లేదా లక్ష్మి? మన వస్తువులన్నీ ప్యాక్ చేస్తున్నాను, నువ్వు కూడా మిగతా సామాన్లు సర్దు, తొందరగా పని పూర్తవుతుంది, మనం ఈ గది ఖాళీ చేసేసి రైల్వే స్టేషన్కు వెళుతున్నాం అని చెప్పగానే అదంతా చూస్తున్న ప్రసన్నలక్ష్మి గారి కళ్ళు బైర్లు కమ్మాయి. తన భర్త వైపే చూస్తూ మౌనంగా నిలబడ్డారు ఆవిడ. నువ్వు నా వైపేం చూస్తున్నావు, నువ్వు గబగబా సామాన్లు సర్దు అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారికి కరెంటు షాక్ కొట్టినట్టు చేతులు కాళ్ళు కదలడమే లేదు. ఎక్కడికి వెళుతున్నాం మనం అని కూడా భర్తను అడిగే సాహసం చేయలేదు ఆవిడ. చంద్రశేఖర్ గారు కూడా ఏమీ మాట్లాడలేదు.
అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు ధైర్యం కూడగట్టుకొని, నేను పంతులు గారితో రేపటి నుంచి నేను పనికి రాను, వేరే ఎవరినైనా పనిలోకి తీసుకోమని చెప్పొస్తాను అని చెప్పగానే చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారిని ఆపాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆవిడ ఆగలేదు. వెనక నుంచి ఆవిడ్ని పిలిచి, తొందరగా రా, మనకి ట్రైన్కి టైం అవుతోంది, ట్రైన్ మిస్ అయిపోతాము లేట్ చేస్తే అంటూ అరుస్తూనే ఉన్నారు. కానీ ప్రసన్నలక్ష్మి గారు ఆయన మాటలేవి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మొదటగా ఆవిడ గుడికి వెళ్ళి పంతులు గారితో విషయం అంతా చెప్పి ఆపై రియా వాళ్ళింటికి కూడా వెళ్ళబోతూ ఉండగానే ఆవిడ హడావిడిగా రోడ్డు దాటుతూ ఉండగా అవతల వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఆవిడని ఢీ కొట్టింది. ప్రసన్నలక్ష్మి గారు రోడ్డు అవతలకెళ్ళి పడ్డారు. ఆవిడకి చాలా గాయాలయ్యాయి. రక్తస్రావం కూడా జరిగింది. అక్కడ జనాలందరూ గుంపు కూడారు. ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి ఆవిడ ఆలయం శుభ్రం చేసే ఆవిడ అని గుర్తించి ఆవిడ్ని హాస్పిటల్లో చేర్పించి గుళ్ళో ఉన్న పూజారి గారికి సమాచారం అందించాడు. చంద్రశేఖర్ గారు కూడా ప్రసన్నలక్ష్మి గారు ఎంతసేపటికి రాకపోవటంతో కంగారుగా ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. తన తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా తల్లిదండ్రుల్ని పని మనుషులుగా మార్చి రాజభవనాల్లో నివసించగల బిడ్డ మీద ప్రేమనే తాను చంపుకోలేకపోయింది లక్ష్మి అనుకుంటూ ఆయనకి భార్య మీద చాలా కోపం వచ్చింది. అలాంటి పిల్లల్ని కనడం కంటే పిల్లలు లేకుండా ఉండడమే మేలు అని ఆయన ఆలోచించుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా ఎవరో వచ్చి ప్రసన్నలక్ష్మి గారికి యాక్సిడెంట్ అయ్యిందని చంద్రశేఖర్ గారితో చెప్పారు. ఆ వార్త వినగానే చంద్రశేఖర్ గారు ఏడవడం మొదలుపెట్టారు. గబగబా ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే ప్రసన్నలక్ష్మి గారు ఐసీయూలో ఉన్నారు. అక్కడ ఆవిడకి ఆపరేషన్ జరుగుతుంది. ఆవిడ కాలుకి వెన్నుముక్కకి తీవ్ర గాయాలయ్యాయి. ఆవిడకి శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండటంతో ఆక్సిజన్ కూడా పెట్టారు. చంద్రశేఖర్ గారు ఐసీయూ బయట కూర్చుని గోడనానుకుని ఏడుస్తూ ఉన్నారు. ఆయన భార్య ప్రసన్నలక్ష్మి గారు తప్ప ఆయనకి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆ విషయం తలుచుకుని ఆయనకి కన్నీళ్ళు ఆగడం లేదు. మరోవైపు రియా కూడా ప్రసన్నలక్ష్మి గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. తనకి ఆవిడకు జరిగిన ప్రమాదం గురించి తెలియగానే వెంటనే తను అర్జున్కి ఫోన్ చేసి ఆంటీకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పింది. మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారా కాస్త వచ్చి, ఆవిడ పరిస్థితి చాలా విషమంగా ఉందట అని చెప్పగానే ఫోన్లోనే ఈ వార్త విన్న వెంటనే అర్జున్ ఆఫీస్ నుంచి గబగబా బయటకొచ్చి కారు నడుపుతూ తనని తానే తిట్టుకుంటూ తన చర్యలకు పశ్చాత్తాపడ్డాడు. వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. నా వల్లే మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, మా అమ్మకి ఎలాగైనా క్షమాపణలు చెప్పాలి అని అనుకున్నాడు అర్జున్. ఇంటికి వెళ్ళిన తర్వాత రియాని తీసుకొని ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ ఐసీయూ గ్లాస్లో నుంచి తల్లిని చూడగానే అతని కాళ్ళు చేతులు వణికిపోయాయి. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్న చంద్రశేఖర్ గారు అర్జున్ని చూడగానే అర్జున్ని దూరంగా నెట్టేసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తను బ్రతికుందో చచ్చిపోయిందో చూడ్డానికి వచ్చావా? తను చచ్చిపోతే అంత్యక్రియలు చేయడానికి వచ్చావా? నీ వల్లే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. నా భార్యకు ఏదైనా జరిగితే నేను నిన్ను క్షమించను. ఇప్పుడే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే ఇదంతా చూసిన రియా ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అర్జున్ని పదే పదే అడిగింది. అప్పుడు అర్జున్ చేతులు ముడుచుకొని, నాన్న నన్ను క్షమించు అన్నాడు. చంద్రశేఖర్ గారు కొడుకు మీద నిప్పుల వర్షం కురిపించారు. నేనెందుకు క్షమించాలి? నువ్వు మా విషయంలో ఎంత ద్రోహం చేశావు. నువ్వసలు క్షమాపణకి అర్హుడవే కాదు. నీ మొహం చూడాలని కూడా నాకు లేదు. నువ్వు నాతో మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పారు. వెంటనే డాక్టర్ బయటకొచ్చి ప్రసన్నలక్ష్మి గారికి స్పృహ వచ్చిందని వెళ్ళి చూడొచ్చని చెప్పారు. వెంటనే చంద్రశేఖర్ గారు అర్జున్ వైపు చూస్తూ, నువ్వు గనక లోపలికొస్తే నీకు మర్యాదగా ఉండదు, బయటే నుంచో అంటూ గబ్బగబ్బా నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. కానీ ప్రసన్నలక్ష్మి గారు ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. ఆయన తన భార్య తల నిమురుతూ ఉండగానే ఆవిడ కొద్ది కొద్దిగా కళ్ళు తెరిచింది. ప్రసన్నలక్ష్మి గారు మెల్లగా అర్జున్ అర్జున్ అనగానే చంద్రశేఖర్ గారి ముఖం ఎర్రబడింది. కానీ ఆవిడున్న పరిస్థితుల్లో ఆయన ఏమీ చెయ్యలేకపోయారు. ఆ పరిస్థితుల్లో కూడా కొడుకు కోసమే కలవరిస్తోంది ఆవిడ. వెంటనే చంద్రశేఖర్ గారు బయటికి వెళ్లి అర్జున్ని లోపలికి వెళ్ళమని సైగ చేశారు. దాంతో అర్జున్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. అర్జున్ లోపలికి వెళ్ళగానే తల్లి చెయ్యి పట్టుకొని, అమ్మా నన్ను క్షమించు,
నిన్ను మా ఇంట్లో పని మనిషిగా చూసిన తర్వాత నేను చాలా పశ్చాత్తాపడ్డాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో అప్పుడే నాకు అర్థమైంది. నువ్వున్న ఈ పరిస్థితికి నేనే బాధ్యుణ్ణి. దయచేసి నన్ను క్షమించమ్మా అంటూ తల్లిని క్షమాపణ వేడుకున్నాడు. చంద్రశేఖర్ గారు అక్కడే నిలబడి కోపంగా చూస్తున్నారు. కానీ ఆ సమయంలో అది హాస్పిటల్ కావడంతో, వాళ్ళు ఐసీయూ లోపల ఉండటంతో ఆయన ఎలాంటి గొడవ చేయలేదు. అర్జున్ తన తల్లి దగ్గరే కూర్చుని ప్రాధేయపడుతున్నాడు. అక్కడే నిలబడిన రియాకి విషయం ఏమిటో అర్థమైంది. కానీ ఇదంతా ఎందుకు జరిగిందో తను అర్థం చేసుకోలేకపోయింది. ప్రసన్నలక్ష్మి గారు కాసేపటి తర్వాత మందుల పవర్ వల్ల మత్తు నిద్రలోకి వెళ్ళిపోయారు. డాక్టర్ వచ్చి భయపడాల్సింది ఏమీ లేదని, ఆవిడ పరిస్థితి బాగానే ఉందని చెప్పగానే చంద్రశేఖర్ గారికి కాస్త ఉపశమనం కలిగింది. అర్జున్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. దీని తర్వాత అర్జున్ బయటకొచ్చి చంద్రశేఖర్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాడు. కానీ చంద్రశేఖర్ గారు తన భార్య కోలుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారు. అందుకే అర్జున్తో ఏమీ మాట్లాడలేదు. 10 రోజులు ప్రసన్నలక్ష్మి గారు హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ ఖర్చులన్నీ అర్జునే భరించాడు. ఇలాంటి పరిస్థితికి అర్జునే కారణమని చంద్రశేఖర్ గారు ఇంకా రియా ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు. డాక్టర్ ప్రసన్నలక్ష్మి గారిని డిశ్చార్జ్ చేయడం గురించి చెప్పినప్పుడు అర్జున్ తనని ఇంటికి వెళ్ళడం గురించి మాట్లాడాడు. కానీ చంద్రశేఖర్ గారు ఒప్పుకోలేదు. రియా పట్టుపట్టడం వల్ల చంద్రశేఖర్ గారు ఏమీ చేయలేకపోయారు. అర్జున్ ఇంటికి వెళ్లిన ప్రసన్నలక్ష్మి గారు కొడుకు ఎదురుగా ఉండటంతో, జాగ్రత్తగా చూసుకోవడంతో తొందరలోనే కోలుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా చంద్రశేఖర్ గారు కొడుకుని క్షమించడానికి సిద్ధంగా లేరు. ప్రసన్నలక్ష్మి గారి పరిస్థితి కాస్త మెరుగుపడ్డాక ఒకరోజు చంద్రశేఖర్ గారు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని తన భార్యను తీసుకుని బయలుదేరారు. వెంటనే అర్జున్ ఏడుస్తూ వేడుకుంటూనే ఉన్నాడు. కానీ చంద్రశేఖర్ గారు ఇంకా ఆ ఇంట్లో ఉండలేకపోయారు. తన భార్యను తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఈసారి రియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పి అర్జున్ని క్షమించమని చంద్రశేఖర్ గారిని అడిగింది. అర్జున్ చేతులు ముడుచుకొని మరోసారి నాన్న నన్ను క్షమించు. ఆ రోజు నేను అమెరికా నుంచి వచ్చాక మన పాతింటికి వెళ్లేసరికి అక్కడెవ్వరూ కనిపించలేదు. కానీ ఒకళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని నేను ఇక్కడికి రాగానే నువ్వు గడ్డపార పలుగు తీసుకొని చిరిగిన బట్టలతో పనికి వెళ్లడం చూశాను. కారులో నాతో పాటు నా భార్య రియా కూడా ఉండడం వల్ల నాకు నిన్ను చూస్తే అవమానంగా అనిపించింది. తన ముందు మిమ్మల్ని నా తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికే నేను సిగ్గుపడ్డాను. అందుకే నేను మిమ్మల్ని కలవకుండానే తిరిగి వెళ్ళిపోయాను. రియాతో మీరే నా తల్లిదండ్రులు అని నేను చెప్పలేకపోయాను. అనుకోకుండా మొన్న అమ్మ మా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తుందని నేను తెలుసుకున్నాను. నా వల్లే అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని నేను ఆ రోజు నుంచి పశ్చాత్తాపడుతూనే ఉన్నాను. నేను అమ్మని ఎప్పుడూ పని మనిషిగా చూడాలనుకోలేదు. నా పేద తల్లిదండ్రుల్ని చూసి రియా ఏమనుకుంటుందో అని నేను భయపడ్డాను. కానీ అది నా తప్పే అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ మాటలన్నీ విన్న చంద్రశేఖర్ గారు, నీ చదువు కోసమే, నీ అభివృద్ధి కోసమే మేము ఈ స్థితిలోకి వచ్చాము. ఇల్లు తాకట్టు పెట్టి నీకు డబ్బులు పంపించాము. కానీ నువ్వు ఉద్యోగంలో చేరాక కూడా అప్పులు తీర్చడానికి మాకు డబ్బులు పంపలేదు. మా నుంచి నువ్వు ప్రతిదీ దోచుకున్నావు. అయినా సరే నీకు ఏ కొరత రాకూడదని, నిన్ను బాధ పెట్టకూడదని అప్పులు చేసి మరీ డబ్బులు పంపిస్తూనే ఉన్నాము. మేము పేదరికంలో ఉండి నీకు విలాసవంతమైన సుఖాలను అందించాము. కానీ నువ్వు మా చిరిగిన బట్టలనే చూశావు. మీ అమ్మ నేను నీకు సూటు బూటు అందించడం కోసం చిరిగిన బట్టలు ధరించాము. నీకు పంచభక్ష పరమాన్నాలు దొరకడం కోసం మేం పచ్చడన్నం తిన్నాము. నీ కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాము. కానీ నువ్వు మా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అంటూ చంద్రశేఖర్ గారి గుండెల్లోంచి ప్రతి మాట బాణంలా దూసుకొస్తుంది. ఆయన ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తన మాటల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అప్పుడు అర్జున్ చంద్రశేఖర్ గారి కాళ్ళు పట్టుకొని, నాన్న నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే నేను రియాని పెళ్లి చేసుకున్నాను. అక్కడే ఉద్యోగంలో కుటుంబ బాధ్యతలతో ఇరుక్కుపోయాను. రియాకి ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే నాతో పాటు ఇక్కడికి ఇండియా వచ్చేసింది. తను ధనవంతురాలు కాబట్టి నేను కూడా మీ గురించి తనకి చెప్పలేకపోయాను అంటూ అర్జున్ తండ్రి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్తున్నాడు. కానీ చంద్రశేఖర్ గారు అర్జున్ని క్షమించలేకపోయారు. కన్న తల్లిదండ్రుల్ని పని మనుషుల్లా మార్చిన కొడుకుని, కన్న తల్లిని తన ఇంట్లోనే వంట మనిషిలా బ్రతికేలా చేసిన కొడుకుని ఆయన క్షమించలేకపోయారు.
ప్రసన్నలక్ష్మి గారిని తీసుకొని తన చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు కొడుకుతో కలిసి తమ జీవితాన్ని గడపాలని అస్సలు అనుకోలేదు. కొడుకు ఎప్పుడైతే తమ చిరిగిన బట్టలు చూసి తమని తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డాడు అని తెలుసుకున్నారో అప్పుడే అర్జున్ కొడుకుగా వాళ్ళిద్దరి దృష్టిలో చచ్చిపోయాడు. చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు ఆ గుడిలోనే దేవుడి సేవ చేసుకుంటూ ప్రసాదంతో కడుపు నింపుకుంటూ మిగిలిన తమ జీవితాన్ని గడుపుతున్నారు. అర్జున్ తల్లిదండ్రుల విషయంలో తాను ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. రియా కూడా అర్జున్ని అసహ్యించుకుంది. ఇదండి ఈ రోజు కథ. చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు అని మీరు భావిస్తున్నారా? కొడుకుని క్షమించకపోవడమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? లేదంటే కొడుకుని క్షమించి వృద్ధాప్యంలో కొడుకుతో కలిసి ఉంటే బాగుండేది అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.